మనతో పాటు ఇక్కడ ఈ సంబంధించి బాబు ఘాట్ ఖాళీకి సంబంధించి కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, చెప్పండి అమ్మ, ఏంటమ్మా మీ సమస్య ఏంటి? ఇక్కడ ఏంటి మరి ఇక్కడ రోడ్ల మీద వచ్చి పూరు పాట బ్యానర్ పట్టుకుని జరుగుతుంది? మా ఇండ్ల కాడ మూసి అని అంటున్నాడు అన్న. మూసి ఏడనో ఉంది. మూసి ఏం చేసుకుంటావో చేసుకో అక్కడ, కానీ ఇండ్లు పేదవాళ్ళ ఇల్లు గుల్ల కొడితే నువ్వు ఇండ్లు గుల్ల కొట్టడానికి హామీ ఇవ్వలేవు కదా. నువ్వు ఆరు గ్యారంటీలు అన్నావు. ఏడో గ్యారంటీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? 6 గ్యారంటీలు నువ్వు సరిగ్గా చేయలేవు. అవైతే సరిగ్గా చేసుకో. నువ్వేమే ఎందుకు వచ్చినావు? కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు వచ్చినావు కదా. తెలంగాణ 10 సంవత్సరాలుండి ఇలాంటి మేము ఇట్లా రోడ్ల మీద వడలేం. మేము ఏడ తిన్నామో ఏడో ఉన్నామో ఎట్లున్నామో మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మేము ఎంత బాధలు పడి మా అమ్మ ఎంత కష్టపడి కట్టిన ఇల్లది. ఇప్పుడు నువ్వు అద్దమ్మ రాత్రి వచ్చి గుల్ల కొడతాం చేస్తాము బుల్డోజర్లు వస్తాయంటే ఎక్కడ పోతాం? నువ్వు వచ్చినావా? మరి నువ్వు వచ్చి మాట్లాడినావా? మాతోని చెప్పినావా? మీ నాయకులు ఎవరు ఉండరా? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను వచ్చిండ్రా మా దగ్గరికి? మా బాధలు తెలుసుకున్నారా? మరి ఏడ కట్టుకున్నారు? మీరు ఎవరిదైనా అడిగినరా? అడగలేరు మమ్మల్ని. మరి అడిగిన రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పారా అన్న? మీరు ఇక్కడ ఉన్నారు ఇట్లున్నారు వాళ్ళు చెప్పారా? మరి వాళ్ళు బీ చెప్పలే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కొన్నప్పుడు వాళ్ళు చెప్పలే. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ప్రజలు ఓటేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. లేకుండా ముఖ్యమంత్రి అవుతుంటేవా నువ్వు? కాదు, ప్రజల వల్లనే నువ్వు ఇలా ప్రజలని బాధ పెడతామంటే నువ్వు ఎట్లా అవుతావు? నువ్వు రాను వీడికి మా బాపునగర్ రాను. బాపునగర్ వచ్చి చూడు ఫస్ట్ మేము ఎక్కడ ఉన్నాము. మూసి ఎంతమంది ఎన్ని కుటుంబాలు పోతున్నాయమ్మా ఇప్పుడు ఈ మూసి అంటే అన్న? ఇప్పుడు మొత్తం ఒక మాట చెప్తలేడన్న. ఫస్ట్ 50 అడుగులు అన్నాడు, 50 మీటర్లు అన్నాడు, ఇప్పుడు 100 మీటర్లు అంటున్నాడు. అంటే ఏడు దాకా వస్తావు? రాంటిగా మొత్తమే వస్తావు. ఇక నువ్వు గుంజుకుంటా అంటే ఇక మొత్తమే గుంజుకుంటాడు. నువ్వు ఇక నిలువు దోపిడి చేస్తావు. నువ్వు దొంగవాను, దొరవు కదా. దొరలాకనే మాట్లాడాలి. మరి కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ వచ్చిర్రు. మరి వస్తావుగా, బాపు గాడికి వచ్చినావు కదా. 2 సార్లు వచ్చి ఉండొచ్చు. నువ్వు గెలిచేయండి 2 సంవత్సరాలు ఏమవుతుంది గెలిచినావు. ఏ ఆడపిల్లకన్నా పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తాను పెట్టినావా? గై ముందు జయ్యి అవి చేసినాక కళ్యాణ లక్ష్యం పైసలు ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చిండు అన్న? గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఇప్పటిదాకా లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒకటేసారి ఇస్తారు. ఏమంటారు? ఇన్స్టాల్మెంట్ లాగా తీసుకో అంటే నువ్వేమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా చెప్పు? ఇవాళ మేము రోడ్డు మీద పడుతున్నామంటే మా పిల్లలు ఏం కావాలి? మా పిల్లలకు ఆధారం చూపించు. ఇవాళ నేను ఈడ బతికినా, ఈడ పుట్టినా, ఈడ పెరిగినా. నేను నన్ను కాష్టం చేసేది ఈడ నేను ఆ బాపుగాడు. నాకు లేదన్నా, నాకు ఊరు లేదు, మాకు ఊరు లేవు. ఊరు లేని వాళ్ళని ఊర్లో తీసుకొని పెడతా అంటు నువ్వేమో ఊరికి వెళ్ళొచ్చి పట్టణంలో బలాదూరు దిగుతా అంటే ఎవడు ఊకుంటాడన్నా? ఓడు నువ్వు ఈడొచ్చి మా మీద తగ్గలాడతామంటే ఊకుంటామా? మేము వస్తామా నీ ఊరికి? కొడంగల్ వస్తామా? కొడంగల్ ఆడనిస్తావా? మమ్మల్ని ఆడనిస్తావా? మరి నువ్వు మా మీద వచ్చి రుబాబు చేస్తే ఊకుంటామా? మేము రాను. మరి ఏంది ప్రభుత్వం కాదు కూడదు అని చెప్పేసి డైరెక్ట్ వచ్చింది, బుల్డోజర్ వచ్చిందనుకో ఏంటి పరిస్థితి? నేనైతే అట్లనే కూర్చుంటానా? నా మీదికెళ్ళి తీసుకోపోతావా? తీసుకోవో. నా మీదికెళ్ళి తీసుకోపోతావు. నా పిల్లలు కూర్చుంటారు, నేను కూర్చుంటా. నీకు నువ్వు మనసులో పానం కావాలి, నీకు మనసులో పానం కావాలంటున్నావు కదా, పానం తీసుకో. మరి మేము తిట్టిన దివనార్తులు నాకేం కాదని నువ్వు మంచిగా చల్ల నీడపట్టిన కూర్చొని ఇలా మేము ఇంట్లో ఉన్న నువ్వు మమ్మల్ని బయట వేస్తున్నావు. నీకు న్యాయం ఉందా? ఇప్పుడు సిలిండర్ అంటే సబ్సిడీ ఇస్తున్నాడు 500, మళ్ళీ 2500 అంటే చాలా పథకాలు కూడా ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చిండు? చలో ఎవరికన్నా పడ్డదంటే 2500 పడ్డదంటే అన్న ఒక మాట 2500 ఎవరన్నా పడ్డదంటే ఇలా గ్యాస్ తండ్లాడుతున్నాం అన్న. గ్యాస్ కి పెట్రోల్ కి పిల్లలు జాబ్ పోతారు. ఇవాళ నా కొడుకు చదువుకోనికే పోతే వాడిని ఆడోళ్ళు ఫ్రీ టికెట్ అని వాడిని లేపేసి కిందికి దొబ్బేసిండ్రు. అది మేము ఎవరికి చెప్పాలి? ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి అన్న. న్యాయం నువ్వు ఇప్పుడు మమ్మల్ని రేవంత్ రెడ్డి నువ్వు ఏడుంటావా? మమ్మల్ని పిలిపి నీ దగ్గర దాకా వచ్చి మాట్లాడతాం. మరి ఇక్కడ అధికారులు వస్తారు కదా, ఇక్కడ వచ్చేసి ప్రజా సేకరణ. నేను ఇప్పటిదాకా సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు వీళ్ళందరూ వచ్చిండ్రు. ఇందిరా పార్క్ దాకా పోయినాం నేను ఇందిరా పార్క్ దాకా పోయి మాట్లాడినా. అన్న నువ్వు ఇండ్ల మీద ఎందుకు వస్తున్నావు? నీ ఇల్లు కూడా ఊకుంటావా అన్న? నీ ఇంటి దాకా వస్తాం, మళ్ళీ నీ ఇల్లు మీద రాయేస్తా. ఊకుంటావా? అమ్మ ఎన్ని గజాలు ఇల్లు ఉంది నీకు?
నాకు 100 గజాలు 100 గజాలు 100 గజాలు ఆ. 100 గజాలు ఏమన్నా నష్టపరిహారం ఇచ్చి నీకు వేరే ఇల్లు ఇస్తా అంటే? నాకు వద్దన్నా నా ఇల్లు తీసుకున్నా ఇంకా అన్నా 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం అట్లా కాదు అన్నా నువ్వు నష్టపరిహారం నాకు వద్దు అంటే నష్టపరిహారం నాకొద్దు నువ్వు ఉంటావా నీకు ఈడు ఉంచుకుంటాం నువ్వు వస్తావా నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండు మా ఇంట్లో ఉంటావా నీకు ఎంజాయ్మెంట్ కావాలా నువ్వు చూస్తావు మాకు సుందరి కాదన్నా వద్దే వద్దు నువ్వు ఉంటావా నా ఇంట్లో ఉండు నా ఇల్లు ఇస్తా నీకు పైన రూమ్ మొత్తం ఇచ్చేస్తా ఉండు నా మూసి నీకు వాసన వస్తుందంటే నేను ఏడున్నా మూసి ఏడుంది దా నేను మూసిలో నేను తిరిగిన దాన్ని చేసిన దాన్ని మూసి మాకు ఏడుందన్నా నువ్వు కావాలని మొన్న నీళ్ళు వదిలితే మొత్తం వరకు లేవట్టు అంత దానికి కూడా భయం పట్టే పరీక్షనే లేదన్నా. పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను ఈ మూసీ నది పుట్టిన వికారాబాద్లో 70 ఏళ్ల కింద పుట్టిన 70 ఇయర్స్ బ్యాక్ పుట్టిన అర్థమైందా? ఈ రేవంత్ రెడ్డి నా స్కూల్లో స్టూడెంట్ నేను ఆయన ప్రధానాచార్యగా పనిచేసిన కొడంగల్లో. మీరు టీచర్ ఆయనకు? నా పేరు దశరథ్. కావాలంటే చూసుకున్న ఎంక్వైరీలు శిశు మందిరంలో ప్రధానాచార్యగా పనిచేసిన 70 ఏళ్ల కింద పుట్టి నేను పనిచేసిన. ఆయనకి అసలు మూసీ నది గురించి తెలియదు. నది అనేది ప్రవహిస్తుంది. ఆ ప్రవహిస్తున్న నది పొంగి అది ఏమైందంటే అప్పుడు నిజాం సర్కారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిచి ఈ 2 నదుల వల్ల ఇట్లా హైదరాబాద్ మునిగిపోతుంది ఏం చేయాలంటే ఆయన 2 నదుల మీద 2 డ్యాములు కట్టించాడు. డ్యాములు కట్టిన తర్వాత నదులు వెళ్ళిపోతాయి, నదులు ఉండవిగా, దానిపైన ఆనకట్టలు వచ్చేస్తాయి. అవి వచ్చే నీళ్లు కాలువలు, ఆ డ్యామ్లో నిండి నీళ్లు పోవడానికి కాలువలు కడతారు. ఎట్లయితే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కుడి కాలువ ఉంటుందో అలాగే దీనికి కాలువలు ఉన్నాయి. ఇది నది కాదు, ప్రవహించే నది కాదు, బఫర్ జోన్ ఉండదు. తప్పది చెప్తున్నారు. ఎందుకే ఇక్కడ ఇంతమంది ప్రజలకు అంటే దాదాపుగా 50 కిలోమీటర్లు ఇక్కడ మూసి ఈ హైదరాబాద్ సిటీ నుంచి వెళ్ళిపోతుంటది. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా 10-15 వేల బయటలకు రాలేదండి. ఈ నీళ్ళ నుంచి నేను 40 ఏళ్ళు ఇల్లు కట్టి ఒక్క చుక్క నీళ్ళు బయటకు రాలేదు. ఇక్కడ ఎవరింటికి రాలేదు, దగ్గరున్న ఇంట్లో కూడా రాలేదు. మరి కలిసినవా నీకు? నేను ఎప్పుడైనా చదువు చెప్పినా నా ఇల్లు పోతుంది బాబు అని. మనిషి అయితే కలవచ్చు, మనిషి అయితే కలవచ్చు. శిష్యుడే కదా ఎవరు పిలవారు సార్? ఎంత పెద్ద ప్రధానాచార్య నేను, నాకు మొత్తం సైన్స్ అన్ని తెలుసు, మొత్తం తెలుసు. చెప్పమ్మా నీ పేరేంది? నీకు ఎన్ని గజాలు ఉంది? నాకు 200 గజాలు, 4 పిల్లలు సార్. నాకు 4 పిల్లలు సారు, 3 కొడుకులు 1 బిడ్డ. మా ఆయన ఆటో నడుపుతాడు. ఆటో నడిపిన దాంట్లో 4 పిల్లలను చదువుకుంటా ఆ జాగా కొనుక్కున్నాం మేము. 3 కూడా చదువు సరిగా చెప్పలే నా పిల్లలకు. ఏదో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు సార్ నా పిల్లలు. 1 బిడ్డకు మాటలే రావు. మాటలు రాకుంటే ఇంత జాగిస్తే పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆమెని ఎక్కడ నిలగొట్టాలి? ఆడ వదిలేసిపోవాలన్నా? ఇప్పుడు 4 పిల్లలు, నా బిడ్డకి 2 కొడుకులు. నా బిడ్డని ఇప్పుడు వదిలేసిపోవాలన్నా? కట్నం కిందికి ఇంత జాగిస్తే వచ్చిండు. ఇప్పుడు ఇల్లు కట్టించిన. అది రేకుల రూమ్లే సార్, మాదేం బిల్డింగ్ కాదు. కానీ మేము కొనుక్కొని కట్టుకున్నాము. ఆయన 10 రూపాయలు ఇస్తే కొనుక్కోలేము మేము. మా కష్టం ఏందో మేము పడ్డాము. ఉన్నది తిన్నాం, లేదు నష్టపరిహారం ఎందుకు సారు? ఈ ఏజ్కి నా కొడుకులకు కొంచెం జమ చేసి ఇస్తే మమ్మల్ని రేపు జాతారని మేము జాగా కొని పెట్టుకున్నాము. రేపు ఉన్నది పోయినాక మమ్మల్ని జాతారాలు. ఈయన వచ్చి ఉన్నది తీసేసి ఎక్కడనో వెళ్ళగొడతా మా కొడుకులు కోడళ్ళు మమ్మల్ని ఎవరు జాదాలే? రోడ్డు మీద పెన్షన్ ఇస్తుండే రేవంత్ రెడ్డి 4000. ఏం 4000 ఎవరికి వస్తున్నాయి? నా మొగానికి 60 ఏండ్లు, నా మొగానికి 60 ఏండ్లు, ఇప్పటిదాకా పింఛన్ గతి లేదు. 60 ఏండ్లు నా మొగానికి, ఇప్పటిదాకా పింఛన్ లేదు. వస్తాయి మాకు ఏమి రావు. మేము ఆగా బియ్యం వస్తున్నాయి అయ్యా, అంతే. ఇక ఆయన కష్టం ఏమీ లేదు. మహిళలకు ఉచితంగా బస్ ఫ్రీ పెట్టిండు కదా, ఎందుకు? ఊక తిరగటోళ్ళకి అవసరం అది. పోతుంటేనే పోతుండాడు, ఆపుతలేడు. బస్సు ఎందుకు పెట్టినావు? ఎవరిని ఎక్కించుకొని పోతుండు, ఎవరికో ఫ్రీ, అది అందరికి లేదు. ఇప్పుడు పిల్లని తల్లిని వదిలేసిపోతాడు, ఆ బాధ్యత ఎవరిది? అంటే ఇక్కడ మూసి పక్కకు అంటే ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేసి నైట్ బిజినెస్ ఉంటదట. బాగా ఈ రాష్ట్రం అభివృద్ధి. అది ఎవరికి? మా ఇండ్లు చెడగొడతావా చెప్పు? మేము ఎప్పుడన్నా మా ఇండ్లకు నీళ్ళు వచ్చినాయని చెప్పినామా? మా ఇండ్లకు నీళ్ళు రాలే. మాకు 10,000 ఎవరు ఇచ్చినో లేరు. మేము ఇంతవరకు పోయి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకోలే మాకు నీళ్ళు వస్తున్నాయి, మాకు కష్టం అవుతుందని చెప్పుకోలే. ఆయన వచ్చి చూసుకొని
ఏట్లకు ఉన్న వాళ్ళని తీసుకోమను. మాకు అదంతా ఏమి లేదు సారు, మా ఇండ్లు మాకే కావాలి. లేకుంటే మేము బండుకుంటాము, ఆయన తిప్పలొద్దు, మేము బండుకున్నప్పుడు వచ్చి నువ్వు కొనుక్కోమను.